దేవునికి స్తోత్రం. ప్రభు నామములో మీ అందరికి వందనాలు. ఈరోజు ఆదికాండము 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. మరి గడిచిన దినమందు ఆదికాండములో 8వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకున్నాం. దేవుడు నోవాహును ఆశీర్వదించి, నోవాహును ప్రేమించి భయంకరమైనటువంటి జలప్రలయం నుంచి నోవాహు కుటుంబమును తప్పించాడు. ప్రియులారా, వారు క్రమంగా భూమి మీద విస్తరించడము ఆరంభించారు. దేవుడు వారితో అన్నాడు, భూమి ఉన్నంత వరకు మీకు శీతాకాలము, వేసవికాలము, కోతకాలము, భూమి స్థిరంగా ఉన్నంత వరకు మీకు ఇవన్నీ ఉంటాయని దేవుడు నోవాహుతో వాగ్దానం చేశాడు. 9వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు, మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి అని దేవుడు నోవాహు కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాడు. నిరంతరము దేవుడు నోవాహుతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు స్వరము దేవుని యొక్క స్వరము నోవాహు వింటా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు అంటాడు, మీకు ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులను ఇస్తా ఉంటున్నాను. అవి మిమ్మల్ని చూస్తే భయపడతాయి. అవి మీకు ఒక మొక్కలను ఇచ్చినట్టు ఇచ్చాను. భూచరములు అనగా చేపలు మీకు ఆహారం అవుతాయని దేవుడు వాగ్దానం చేశాడు. నిజంగా దేవుడు వెన్నంటే ఉంటూ ప్రతి క్షణము నోవాహుతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. తన నిబంధనను స్థిరం చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక దినముందు దేవుడు మరలా వచ్చి నోవాహు కుమారులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో, మీతో కూడా ఉన్నటువంటి పశువులతోనూ సమస్త జీవులతోనూ ప్రతి ప్రాణితోనూ నేను ఒక నిబంధనను స్థిరపరుస్తాను. అది ఎలా ఉంటుంది అనంటే, ఒక ధనస్సును నేను మేఘములో ఉంచుతాను. ఆ మేఘములో ఉన్నటువంటి ధనస్సు వచ్చినప్పుడు అది మీకు నాకు మధ్య నిబంధన గుర్తుగా ఉంటుందని దేవుడు నోవాహు కుటుంబముతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, నోవాహు చాలా జాగ్రత్తగానే దేవుని వెంబడిస్తూ దేవుని యొక్క మాటను వింటూ ఈ భూమి మీద నడుచుకుంటూ క్రమక్రమంగా వస్తూ ఉన్నాడు. నోవాహు జీవించినటువంటి ఆ జీవిత సంవత్సరములు అధికమవుతూ ఉంటున్నాయి. నోవాహు విస్తరిస్తూ ఉన్నాడు. వారి కుటుంబము, వారి కుమారులు ఈ భూమి మీద అనేక మంది విస్తరిస్తూ ఉంటున్నాడు. నోవాహు తన కుమారుల యొక్క కుమారులను, మనమలను, ముని మనవరాలను కూడా చూసినట్లుగా మనము ఈ లేఖనాలలో గమనించవచ్చు. అలా జీవించినటువంటి నోవాహు ఒక దినాన వ్యవసాయము చేయడము ఆరంభించాడు. వ్యవసాయము చేయడాన్ని ఆరంభించి ఒక ద్రాక్ష తోట వేసి ద్రాక్షారసము తాగి మత్తుడై వస్త్రహీనుడిగా గుడారములో పడిపోయాడు. ప్రియులారా, దేవుడేమో నోవాహును ఆశీర్వదించి నోవాహును గొప్ప చేసి భయంకరమైనటువంటి ప్రళయమును రప్పించి ఆ యొక్క ప్రళయము నోవాహు కుటుంబాన్ని ఆ ప్రళయము ద్వారా రక్షించాడు దేవుడు. తర్వాత నోవాహు క్రమక్రమంగా విస్తరిస్తూ భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక ద్రాక్ష తోట వేశాడు. వ్యవసాయం చేయాలని తీర్మానం తీసుకున్నాడు. ఆ ద్రాక్ష తోట వేసిన తర్వాత ద్రాక్షరసము తాగి మత్తుడుగా, వస్త్రహీనుడిగా పడి ఉన్నాడని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. అంటే నోవాహు దారి తప్పిపోయాడు. నోవాహు భక్తిహీనుడైపోయాడు. నోవాహు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు ఆ యొక్క పరిస్థితి చోటు చేసుకుంది అని అంటే, ఎప్పుడైతే నోవాహుకు ఆలోచన వచ్చిందో, నేను పని చేయాలి, నేను వ్యవసాయం చేయాలి, చేసి సంపాదించాలి, కూడబెట్టాలి అనేటటువంటి ఆలోచన వచ్చిందో, ఆ వచ్చిన ఆలోచనను బట్టి నోవాహు ద్రాక్షరసం అధికముగా తాగి మత్తుడైపోయి వస్త్రహీనుడిగా, అంటే బట్టలు లేకుండా గుడారంలో పడుకొని ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి. నోవాహుకు ఈ భూమి మీద సమస్తమునిచ్చాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులు నీకు సొంతమైపోతాయి. నీకు నచ్చినట్లుగా, అనగా నా ఇష్ట ప్రకారంగా నీవు నడవాలి అని దేవుడు చెప్పినప్పుడు నోవాహు మాత్రం అలా నడవలేదు. దారి తప్పిపోయాడు. ప్రియులారా, ఇదే భయంకరమైనటువంటి విషయం. ఎప్పుడైతే నోవాహు అలా జీవిస్తూ ఉన్నాడో, దేవుడు ఎలా ఉన్నాడంటే నోవాహును గమనిస్తూనే ఉన్నాడు.
ఏం చేస్తాడా అని దేవుడు క్రమక్రమంగా వారిని గమనిస్తూ వస్తూ ఉంటున్నాడు. వస్త్రహీనుడిగా పడి ఉన్నటువంటి తన తండ్రిని తన కుమారుడైనటువంటి హాము గమనించాడు. హాము గమనించి ఈ విషయాన్ని తన సహోదరులకు తెలియచేసి, అయ్యో మన తండ్రి గారు మత్తుడైపోయి వస్త్రహీనుడిగా పడి ఉన్నాడే అని వారికి తెలియచేసి, వారు ఒక గుడ్డను తీసుకొని అనగా క్లాత్ తీసుకొని వెనక తట్టు తిరుగుచు ఆ యొక్క గుడ్డను తన తండ్రి అయినటువంటి నోవాహు దిశమలపై కప్పి వారు భుజముపై వేసుకొని వచ్చి తీసుకొని వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నోవాహు భక్తిహీనుడుగా మారిపోయాడు, త్రాగుడుకు బానిసైపోయాడు, ఇష్టానుసారంగా జీవించాలని తీర్మానం తీసుకున్నాడు. ప్రియులారా, అది గమనించినటువంటి కుమారులు, అయ్యో నా తండ్రి ఈ విధంగా అయిపోయాడంటని బాధపడి ఉండవచ్చు, దుఃఖించి ఉండవచ్చు, వేదన కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు మాత్రము వారికి ఒక నిబంధనను స్థిరం చేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని నోవాహుతో చెప్పినప్పుడు నోవాహు బహు వృద్ధుడై అనగా ప్రళయము తర్వాత 350 సంవత్సరాలు జీవించి దేవునికి అయిష్టుడిగా నోవాహు జీవించినట్లుగా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే మత్తు పానీయం అనగా ద్రాక్షరసానికి అలవాటు పడ్డాడో దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టాడు, దేవుని స్వరం వినడం మానేశాడు, దేవుని వెంటే నడవడము ఆపేశాడు. అలాగూ దేవునికి అయిష్టుడిగా నోవాహు కూడా జీవింపసాగాడు. పూర్వం నోవాహు స్థితి ఏంటి? దేవునితో కూడా నడిచినవాడు, దేవుని వెన్నంటే ఉన్నవాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుని మాట ప్రకారం చేసినవాడు. చివరికి వచ్చేసరికి 9వ అధ్యాయంలో దేవుడు మీరు ఫలించి భూమిని నింపండి అని ఒక నిబంధన గుర్తుగా వారికి ఇచ్చినప్పుడు నోవాహు మాత్రం మత్తుడైపోయి వస్త్రహీనుడిగా పడి దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యాడు. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పూర్వం ఎలా ఉన్నామో ఇప్పుడు ప్రజెంట్ కూడా అలానే జీవించడానికి తీర్మానం తీసుకోవాలి. కానీ నోవాహు అలా లేడు. ఎప్పుడైతే డబ్బు సంపాదించాలి, కూడబెట్టాలి, నేను పని చేయాలి, వ్యవసాయం చేయాలి అని ఎప్పుడైతే తనకు ఆలోచన తట్టిందో దానిని నోవాహుని దేవునికి దూరం చేసింది. నోవాహు దేవునికి దూరం కావడానికి కారణమైంది. కనుక ప్రియులారా, మనకున్నటువంటి స్థితిని బట్టి, మనకున్నటువంటి లేమిని బట్టి, ఉన్నతమైన స్థితిని బట్టి దేవునిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా దేవుని వాక్యానుసారంగా క్రమంగా జీవిస్తూ, దేవునికి భయపడుతూ, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానం తీసుకొని ముందుకు సాగే విధంగా మనం ఉండాలని చెప్పి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నోవాహు జీవితం, నోవాహు కుటుంబము జీవితాన్ని ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు వారితో ఏమి నిబంధన చేశాడు, ఎలా వారిని జీవించమని చెప్పాడో మనము గుర్తు చేసుకుందాం. దీనిని బట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవునికి భయపడుతూ, దేవునికి లోబడుతూ, దేవునికి ఇష్టమైన వ్యక్తులముగా జీవిస్తూ ఉదయకాలము దేవుని స్తుతించాలని, మహిమపరచాలని దేవుడు మనకి ఇచ్చినటువంటి కొద్దిపాటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిద్దాము, మహిమపరుద్దాము. నోవాహు వలె కాక తన పూర్వము స్థితిని మర్చిపోయాడు. తన యొక్క దేవుడు తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుని మర్చిపోయాడు, మత్తుడైపోయాడు, దేవునికి అయిష్టమైనటువంటి వాడిగా మిగిలిపోయాడు. కనుక అలా మనం ఉండకుండాన్నట్లుగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయం ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటూ దేవుని మహిమపరచాలని కోరుకుంటూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.